హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇవాళ మా కిట్టి పార్టీ అనమాట. సమ్మర్లో అయితే మే నెలలో అయితే పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి మేము కిట్టి పార్టీ చేసుకోలేదు. సో అందుకనేసి ఇంకా జూన్లో అయితే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇక్కడి నుంచి కంటిన్యూస్గా ఉంటాయి 11 months. ఇంకా వినాయక చవితి అప్పుడు కూడా చాలా బాగా చేస్తారనమాట. మా కాలనీలో వచ్చేసి ప్రతి మంత్ గేమ్స్ అయితే పెడతారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు పైన ఉన్న వాళ్ళిద్దరి గేమ్స్ అనమాట. సో అసలు ఏంటంటే అసలు ఏ గిఫ్ట్స్ రావట్లేదు అసలు ఈ మధ్య అయితే నాకు. కానీ ఇంకా ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటంటే మనం బ్యాట్ మీద కాక్ పెట్టేసి ఆ బుట్టలోకి వేయాలన్నమాట. ఫస్ట్ అయితే కూల్ డ్రింక్ అయితే ఒక గ్లాసులో పోసిస్తున్నారు, ఆ చైర్లో పెడుతున్నారు. ఫస్ట్ ఒక సిప్ చేసి బ్యాట్తో ఆ బుట్టలో కాకు పడాలన్నమాట. మళ్ళీ తెచ్చుకొని ఒక సిప్ చేయాలి కూల్ డ్రింక్, మళ్ళీ వేయాలి. అట్లా 1 minute ఎన్ని కాక్స్ పెడితే అన్ని పాయింట్స్ అనమాట. అసలు చాలా వరకు ఎవరికి పడలేదు. ఇద్దరికి 2-2 పడినాయి, ఇద్దరికి 1-1 పడింది. ఇంకా ఆ 4 numbers ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది తీశారు. అయితే ముందన్నా పడుతుంది, అయితే ఇంకా బ్యాక్ అన్నా పడుతుంది అనమాట బుట్టకొచ్చేసి. ఇదైతే ఒక ఆంటీకి థీముని ఇచ్చిన వీడియో. నేను ఆడేటప్పుడైతే తను ఆన్ చేయడం మర్చిపోయినట్టుంది. నేను ఆడే వీడియో అయితే మిస్ అయిందనమాట. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఆడేదైతే పెట్టాను. తనకు కూడా ఒక వన్ కాక్ పడినట్టుంది. సో ఇంకా నలుగురిలో అయితే ఇద్దరికి తీశారు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి. సెకండ్ గేమ్ వచ్చేసేమో మ్యూజికల్ చైర్స్ అనమాట. ఇంకా థర్డ్ గేమ్ అయితే అసలు చాలా డిఫరెంట్గా బాగా అనిపించింది నాకైతే. నేనైతే ఇప్పటివరకు అసలు ఆ గేమ్ ట్రై చేయలేదు, అసలు చూడలేదు కూడా ఎక్కడ. కానీ బాగా అనిపించింది థర్డ్ గేమ్. ఇంకా అందరి పెట్టాలి అంటే ప్రతి ఒక్కళ్ళే మేము 24 numbers అనమాట. ల్యాగ్ అయిపోతుంది వీడియో, అందుకనేసి పెట్టట్లేదన్నమాట. ఒక 2-3 numbers మంత్లీ 2-3 numbers యాడ్ చేస్తున్నా, మిగతా వాళ్ళు అయితే కట్ చేస్తున్నా అనమాట. ఇంకా సెకండ్ గేమ్ వచ్చేసేమో మ్యూజికల్ చైర్స్ అనమాట. ఇంకా గేమ్స్ వీళ్ళిద్దరు కండక్ట్ చేస్తారు. ఒకళ్ళేమో వీడియో తీయమన్నా, ఒకళ్ళేమో ఫోన్లో సాంగ్ పెట్టారు. సాంగ్ ఆపడంతో చైర్లో కూర్చోవాలన్నమాట. సో అందరూ ఆడినట్టు ఉంటుంది కదా, ఎట్ ఎ టైం అయిపోతుంది గేమ్ అనేసి పెట్టారనమాట. అసలు ఎవ్వరూ ఫాస్ట్ నడవట్లేదు, అందరూ చైర్లు చూడడమే సరిపోతుంది. అసలు పెద్దవాళ్ళం అనే కానీ చిన్న పిల్లల కంటే అధ్వానంగా చేస్తాం మేమైతే. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇంకా ఇక్కడ చుట్టూ ఇంకా అసలు ఫుల్ గోల అనమాట. ఆ రోజు కిట్టి పార్టీ రోజు అరుస్తూనే ఉంటాము. సో 3:30 వరకు అయితే పిల్లలు వస్తారు. మ్యాక్సిమం అందరు పిల్లలు ఒకటే స్కూల్. సో నేనైతే 5 numbers తర్వాత అవుట్ అయ్యాను. సో తర్వాత అయితే ఇంక నేను అవుట్ అయిన దగ్గర నుంచి నేను తీసుకున్నాను అనమాట, కొంచెం సౌండ్ ఎక్కువ రావాలనేసి. ఫస్ట్ అయితే ఒక 5 numbers అవుట్ అయినాక 6 numbersకో నేనైతే అవుట్ అయిపోయాను. ఇది కూడా బాగా అనిపించింది, ఎందుకంటే అందరం చైర్ చూసుకుంటూనే నడుస్తూ ఉంటాం కదా, అందుకనేసి. సో ఇవన్నీ ఒక మెమరీ లాగా నాకు ఇట్లా పెట్టుకోవడం బాగా నచ్చుతుంది అనమాట. సో ఇంకా తన వీడియోస్ తను పెట్టుకుంటుంది అని లేకుండా మా ఫ్రెండ్స్కి కూడా చూసినప్పుడు ఒక మెమరీ లా ఉంటుంది కదా. ప్రతి మంత్ కిట్టి పార్టీ పిక్స్ వీడియోస్ అన్నీ నేను పెడతానమాట. అది వేరు, ఇంక ఇది ఛానల్లో ఎప్పుడూ ఉండిపోవడం వేరు కదా. నాకైతే ఇట్లా మంచిగా అనిపించింది అనమాట. సో మళ్ళీ తలలేపి కొడితే ఎవరిని చూసి కొట్టానో సౌండ్ అనేసి అనుకుంటారని కూర్చునేటప్పుడు నేను అసలు తల ఎత్తట్లేదు అనమాట. ఈ వీడియోని చూసుకుంటే నాకు ఫుల్ నవ్వు వస్తుంది. అప్పటికే అడుగుతున్నారు ఎందుకు తల లేపట్లా అంటే, నాకు ఎవరు ఎటు తిరుగుతున్నారో తెలియదు కదా, సడన్గా ఆపాలి కదా అనేసి. థర్డ్ గేమ్ వచ్చేసి ఏంటంటే అందరికీ పేపరు పెన్ను ఇచ్చారనమాట. తల మీద పెట్టుకొని చూడకుండా ఆ గేమ్స్ కండక్ట్ చేసేటి వల్ల నేమ్స్ ఇద్దరివి, ఎవరో ఒక నేము 1 minute టైంలో ఎన్ని నేమ్స్ రాస్తే అంత కౌంట్ చేస్తామనేసి అన్నారు. ఇదైతే నాకు ఈ గేమ్ బాగా నచ్చింది, డిఫరెంట్గా ఉందన్నమాట. సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళ నేమ్ తీసుకొని రాశాను. నేనైతే రౌండ్గా భలే రాశాను అనమాట, మంచిగా వచ్చింది.
రాయండి, ఏం కాదు, మెల్లగా రాయండి. ఫస్ట్ ఏమో దీనిలో ప్రియా అనేసి 26 రాసింది, తర్వాత నేనే అనమాట 24 రాశాను. కాకపోతే ఇంకా 2 గేమ్స్కే గిఫ్ట్ ఇచ్చారు. ఈ గేమ్కి ఏంటంటే నార్మల్గా ఇంకా అందరికీ చిన్న సింపుల్ గిఫ్ట్ లాగా రబ్బర్ బ్యాండ్స్ లాగా ఇద్దాంలే ఇంకా అందరికీ పార్టిసిపేట్ చేసినందుకు అనేసి వాళ్ళు గిఫ్ట్ తెచ్చారు. నేను అదే అన్నాను అనమాట, నేను గెలిచాను, దీనిలో సెకండ్ ప్రైజ్, నాకు గిఫ్ట్ రాలేదు కదా, కంబైన్డ్గా తెచ్చేసారా అని నవ్వుకున్నా. జస్ట్ గేమ్స్ వరకే కాబట్టి మనం ఫన్నీగా తీసుకోవాలన్నమాట. ఈ గేమ్ అయితే బాగా నచ్చింది. పెన్ను పెట్టడంతో ఇట్లా జుట్టులోకి దిగిపోతుంది హోల్స్, కొంచెం రాయడం కష్టమైంది. కానీ పేరు ఒకదాని మీద ఒకటి రాస్తే కౌంట్ చేయమన్నారు. నాకైతే ఒక్క దాని మీద కూడా పేరు పడలేదన్నమాట. అందరికీ గిఫ్ట్స్ ఏంటంటే కంబైన్డ్ గిఫ్ట్ ఈ రబ్బర్ బ్యాండ్స్. సో దీనిలో అయితే ఫస్ట్ వచ్చేసి ఇంకా ఫస్ట్ గేమ్లో ఫస్ట్ విన్నరు, సెకండ్ గేమ్లో సెకండ్ విన్నరు, అట్లా తనకు వచ్చింది అనమాట మ్యూజికల్ చైర్స్లో. ఇంకా సో ఫుడ్ మంత్లీ వన్స్ ఒకళ్ళు ప్రిపేర్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా స్పెషల్ గిఫ్ట్ ఇద్దామనేసి వాళ్ళకి ఇచ్చారు. షటిల్ కాక్లో ఈ ఆంటీకి వచ్చింది ఫస్ట్ ప్రైజు, థర్డ్ గేమ్లో సెకండ్ వచ్చాననేసి ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ ఇచ్చారు. ఫుడ్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంది, సో ఇంకా వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట. తను చేసింది ఫుడ్ వచ్చేసి. ఇంక ఇదనమాట మా కిట్టి పార్టీ ఎంజాయ్మెంట్. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.